మీ పొలానికి మీరెళ్ళాలి. పక్కనున్న రైతో, వెనకనున్న రైతో, ముందున్న రైతో దారివ్వడు. ఏం జేయాలి? వాడితో గొడవ పడాలి, దెబ్బలాడాలి. లేతే ఏ ప్రెసిడెంట్ గారి దగ్గరకో, పెద్ద మనిషి దగ్గరకో వెళ్ళి పంచాయతీ చేసుకోవాలి. ఇదే గదండీ తెలిసింది. రీసెంట్‌గా నాకు ఒక ఇన్సిడెంట్ తెలిసింది. ఈ పొలం గొడవల్లో బాగా కొట్టుకున్నారు, దెబ్బలు తగిలినాయి. ఒకాయనైతే చచ్చిపోయాడండి. నాకు చాలా బాధేసింది. ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు అని. పూర్వీకుల కాలం నుంచి కూడా ఈ గొడవలేమీ లేవండి. అందరూ అన్ని పొలాల్లోకి చక్కగా వెళ్ళొస్తున్నారు. దీనికి బ్రిటిష్ కాలంలోనే ఒక చట్టం అయితే చేసేశారు. ఈజ్మెంట్ ఆఫ్ సెనిసిటీ యాక్ట్ అంటారండి. రీసెంట్‌గా కౌలు రైతుల చట్టంలో సెక్షన్ 251 ఒకసారి మీరు గూగుల్ చేసినా అర్థమైపోతుంది. అక్కడ కూడా దీన్ని మెన్షన్ చేశారు. మీకు విషయం అర్థమైపోయింది కదా! అంటే పొలం పండించుకోవడానికి పక్కనున్నాయన, వెనకున్నాయన, ముందున్నాయన ఇంక్లూడింగ్ మీ ఆల్సో మనం కూడా వాళ్ళని అడ్డు పెట్టకూడదు. వాళ్ళు పొలంలోకి వెళ్ళటానికి, రావడానికి, పండించుకున్న వాటిని బయటికి తీసుకువెళ్ళడానికి, లోపలికి తీసుకువెళ్ళే ఎరువులు, విత్తనాలు ఉంటాయి కదండీ! మనుషులు కూడా వెళ్ళాలి. ఇలా అందుకే గట్లు, గట్టుదారులు, బండిదారులు అని ఏర్పాటు చేసుకున్న కారణం ఇదే. మన తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఏర్పాటైతే ఉంది. అది మీకు అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు అనవసరంగా గొడవ పడి ఉన్న సంబంధాలను పాడు చేసేసుకొని పల్లెటూళ్ళు అంటేనే చక్కగా హాయిగా ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈ దరిద్రపు దిక్కుమాలిన గొడవలన్నీ వచ్చేసి ఇలా చేసుకున్నాం. కానీ ఇక్కడ చట్టం కూడా రక్షణ ఇస్తోంది. అదే మీకు ఉపయోగపడుతుంది.